ఒకప్పుడు 1987 ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా ఇటువంటి ఆపద వచ్చినప్పుడు రోడ్డు మీదే ఉండేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ని జ్ఞాపకం చేసుకునేవాడు. ఆర్ఎస్ఎస్ ఎంత బాగా అయితే ఇటువంటి సమయాల్లో పనిచేస్తుందో అంత పనిచేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. కుదరలేదు కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. కుదరలేదంటే అది అలింకాల. అవునా? జనరల్ గా అలా పని చేసేటువంటి ఆయన నిద్రపోడు, వేరే నిద్రపోడు. అది కుదరలేదట. లేకపోతే దాన్ని పట్టుకొని అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో అలా వచ్చే సైక్లోన్ ఏమన్నా ఇంకా రూట్ మరల్చడానికి సముద్రం వెనక్కి తిప్పడానికి కొత్త మార్గాలు ఉండయేమో కనిపెట్టవచ్చు. అవన్నీ ఇప్పుడేం మనం చెప్పలేము. భవిష్యత్తులో రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి ఒక రకంగా బయటికి చెప్పకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబును సలహాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ప్రపంచం మొత్తానికి ఒక విషయంలో అత్యద్భుతమైనటువంటి స్పష్టత ఉంది. అదేంటంటే ప్రకృతి విపత్తులని హ్యాండిల్ చేయటంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది మీకు కొంచెం అతిశయోక్తి అనిపించిన హమారా పాస్ బాబు హై అని అనేవాళ్ళు మనం. ఆ రోజు ఇంత సాంకేతికంగా మనం అభివృద్ధి చెందలేదు, సెల్ ఫోన్ లేవు, ఈ రకమైన అవకాశాలు లేవు. అయినా సరే దాన్ని హ్యాండిల్ చేసిన తీరు దేశమంతా దిగ్భ్రాంతి గురై చూసింది. అప్పట్లోనే వెంటనే ఒరిస్సాలో కూడా ఇటువంటి తుఫాన్లు విపత్తు సంభవిస్తే అప్పుడు ఒరిస్సా కూడా పోయి మన వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసి వచ్చారు. టూ మచ్.